అనంత విశ్వం గురించి మనిషికి తెలిసింది చిటికెడు మాత్రమే. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చినా ఎన్నో అద్భుతాలు మరెన్నో విశేషాలని గుర్తించే విషయం ఎంత వెనుకబడి ఉన్నామన్న విషయం కొన్ని సమయాల్లో అర్థమవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను సైంటిస్టులు గుర్తించారు. దాని మధ్యలో అత్యంత పెద్దదైన ఒక కృష్ణబలం ఉన్నట్లుగా గుర్తించారు. ఇది చాలా వేగంగా ఎదుగుతోందని, అది రోజు సూర్యుడి పరిమాణంలో ఉన్న పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లుగా గుర్తించారు. మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా వెలుగులీనుతుందంటే దాని సైజు ఎంత అన్నది అంచనా వేయడానికి కాసింత సమయం పట్టడం ఖాయం. దీనికి ఆయువుగా ఉన్న కృష్ణబలం సూర్యుడి కన్నా 1700 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కృష్ణబలం చుట్టూ చేరుతున్న వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుఫాను తలపించేలా ఉందని చెబుతున్నారు. ఈ క్వాసార్ను 1980 నుంచి స్కై సర్వే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ గుర్తించారు. గతంలో దాన్ని ఒక నక్షత్రంగా భావించారు. అయితే అది అత్యంత శక్తివంతమైన క్వాసార్గా గుర్తించారు. ఆస్ట్రేలియా, చిలీలోని టెలిస్కోప్లతో పరిశీలించినప్పుడు దీన్ని గుర్తించారు. ఇది మనకు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. విశ్వం ఏర్పడిన తొలి నాళ్లలో ఇది పుట్టిందని భావిస్తున్నారు. ఈ అద్భుతం గురించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.